पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఈరోజు శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలో 39వ శ్లోకం మాట్లాడుకోవాలి మనం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అశ్రేణాధిగచ్చతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని అవగాహన చేసుకోవటానికి ముందు 34వ శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 34వ శ్లోకంలో 3 విషయాలు మనకు చెప్పారు. ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వాళ్లకు తత్వాన్ని దర్శించినటువంటి మహాత్ములు బోధ చేస్తారు అనేటటువంటిది చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళా 3 విషయాలు చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః. శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనము, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్లకు ఆ పరమశాంతి పొందటానికి కుదురుతుంది అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ ఈ 2 శ్లోకాల గురించి ఒక కథ రూపంలో మనం అవగాహన చేసుకుందాం. ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ పరిచయమే అంతకుముందు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి నమస్కరించి డాక్టర్కి ఇవ్వవలసినటువంటి ఆ ఫీజు ఏదైతే ఉందో అది ముందే ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత డాక్టర్కి నమస్కారం చేశాడు. అలాగే తనతో పాటుగా డాక్టర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని పళ్ళు కూడా తీసుకొచ్చాడు. కొన్ని పళ్ళు తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి డాక్టర్కి ఫీజు కూడా చెల్లించి నమస్కారం చేసుకుని కూర్చున్న తర్వాత తనకు బాగా గొంతు నొప్పిగా ఉంది. ఆ గొంతు నొప్పి వల్ల నేను ఏది కూడా మింగలేకపోతున్నాను, నాకు దయచేసి వైద్యం చేయండి అని వేడుకోవటం జరిగింది. సరే, డాక్టరు పరీక్ష చేశాడు. పరీక్ష చేసిన తర్వాత గొంతు లోపల అంతా కూడా ఎర్రబడిపోయింది. అది చిన్న పుండులాగా ఉంది. కాబట్టి నీకు నేను మందులు రాస్తున్నాను. ఈ మందులు క్రమం తప్పకుండా 3 పూట్ల 3 బిళ్ళలు నీవు గోరువెచ్చటి నీళ్లతో ఈ బిళ్ళలు 3 పూట్ల 3 బిళ్ళలు వేసుకోవాలి. అలాగే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చల్లని వస్తువులు ఏది కూడా తినకూడదు. అలాగే దుమ్ములోకి పొగలోకి వెళ్ళకూడదు. అలాగే
ఇలాగా ముక్కుకి అడ్డంగా ఒక గుడ్డ కట్టుకుని ఉండాలి, ఇవన్నీ చెయ్యి, ఒక 5 రోజుల పాటు నువ్వు ఈ విధంగా చెయ్యి అని డాక్టర్ చెప్పాడు. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? డాక్టర్ దగ్గర ప్రణిపాతం, డాక్టర్కి నమస్కరించాడు. అలాగే డాక్టర్కి ఫీజు చెల్లించి డాక్టర్కి కొన్ని పళ్ళు కూడా సమర్పించుకున్నాడు. అలాగే డాక్టర్తో తన వ్యాధి గురించి చెప్పి కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు. ఇది గొంతు పూత అనేటటువంటిది ప్రమాదకరమైనదా లేకపోతే తేలిగ్గా పోయేదా ఏమిటి అని కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు. అడిగిన తర్వాత డాక్టరు మందులు రాసి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడు. సరే, ఆ వ్యక్తి మళ్ళీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. 5 రోజులైన తర్వాత వచ్చాడన్నమాట. మళ్ళా స్నేహితుడితో పాటు వచ్చాడు. డాక్టర్ అడిగాడు, ఏమయ్యా నీ గొంతు నొప్పి తగ్గిందా అని. ఏం తగ్గలేదండి, అది ఇంకా కొంచెం పెరిగినట్లు ఉంది. ఏం తగ్గలేదు, ఇంకా కొంచెం పెరిగినట్లే ఉంది. డాక్టర్ పరీక్ష చేస్తే అది నిజమే, ఇంకా కొంచెం పెరిగింది, అక్కడ వాపు కూడా వచ్చింది. ఇదేమిటి బిళ్ళలు, నువ్వు 3 పూటలా 3 బిళ్ళలు వేసుకోమని చెప్పాను కదా, మరి 3 పూటలా 3 బిళ్ళలు వేసుకోలేదా? వేసుకోలేదండి, ఏదో అజాగ్రత్త, దానివల్ల కొంత ఒక్కొక్క రోజు 2 వేసుకున్నాను, ఒక్కో రోజు అసలు ఏదో కుదరలేదని 1 వేసుకున్నాను. ఓహో, సరే సరే, నిన్ను చల్లటివి ఏమీ తాగొద్దు తినొద్దు అని చెప్పాను కదా, మరి గోరువెచ్చటి నీళ్ళతోనే మందులు వేసుకోమని చెప్పాను కదా, అలా చేసావా? లేదండి, వెళ్ళిన దగ్గర నుంచి ఐస్ క్రీములు తినాల్సి వచ్చింది, ఐస్ క్రీము చల్లటి నీళ్ళే తప్ప వేడి నీళ్ళకి అసలు అవకాశమే కుదరలేదండి. సరే, బాగానే ఉంది. దుమ్ము ధూళి పొగ వాటిలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా, అది కొంతవరకు చేశాను కానీ ఒక్కొక్కసారి ఏదో కుదరలేదు. డాక్టర్ అడిగాడు, నీకు నమ్మకం ఉందా అసలు ఈ మందు పనిచేస్తుందని? అయ్యో, నమ్మకం ఉందిలేండి, నమ్మకం లేకేం కానీ నమ్మకం ఉంది, కాస్త నమ్మకం ఉంది, నమ్మకం ఉండే కదా ఇక్కడికి వచ్చాను అన్నాడు. సరే, డాక్టరు మందులు మార్చి తర్వాత మళ్ళీ ఇలా గట్టిగా ఉండు అని చెప్పి పంపించాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఏం చేశాడు అతను? డాక్టర్ని శరణు వేడినట్లే, నిజమే, పేషెంటు డాక్టర్ని శరణు వేడినట్లే, ఇది ప్రణిపాతము. మీ చేతిలో ఉంచుతున్నాను నా ఆరోగ్యాన్ని, మీరేది చేసినా సరే అన్నట్లే అక్కడ. తర్వాత తన వ్యాధి గురించి కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు, పరిప్రశ్న. అలాగే డాక్టర్కి పళ్ళు ఫలాలు సమర్పించుకున్నాడు, సేవ. ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ 3 కూడా చేశాడు. 3 కూడా చేశాడు, కానీ జబ్బు మాత్రం తగ్గలేదు. అందుకే మళ్ళీ రెండోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మరి అడిగినప్పుడు డాక్టర్ ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరణలోకి తీసుకోలేదు. సరే, అందుకని డాక్టర్ మళ్ళీ మందులు రాశాడు. మందులు రాసిన తర్వాత సరే బయటకు వెళుతున్నారు. ఆ స్నేహితుడు అన్నాడు, డాక్టర్ గారు చెప్పారు కదరా, నువ్వు ఎందుకు చేయలేదు? ఏమరా ఈ మందులకి తగ్గిసొస్తుందంటావా?
మరి ఎందుకు కొనుక్కున్నావు? ఎందుకు కొనుక్కున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళేమో ఎల్లమణ్ణి పోరు పెడుతున్నారు, అందుకని ఈ మందులకి తగ్గుతుంది అనేది నాకు అసలు నమ్మకం లేదు, అందుకని చెప్పేసి ఓ పూట వేసుకున్నాను, ఓ పూట వేసుకోలేదు, పెద్దగా నాకు నమ్మకం లేదు దీని మీద. ఇది పరిస్థితి. నమ్మకం లేదు ముందు, ఇది మొదటి విషయం. నమ్మకం లేకపోవటం వల్ల ఏమైంది? ఆ మందులు సరిగ్గా వాడలేదు. ఏది చేయమని చెప్పారో డాక్టర్ అది చేయలేదు, ఏది చెయ్యవద్దు అని చెప్పారో అది మాత్రం చేశాడు. మందులు వేసుకోలేదు, డాక్టర్ చెప్పినట్లుగా మిగిలిన పనులు చేయలేదు. మరి జబ్బు ఎలా తగ్గుతుంది? జబ్బు తగ్గే అవకాశమే లేదు. ఇది విషయం. ఈ కథ గుర్తు చేసుకుంటూ మనం ఇక్కడ అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించుదాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ. ప్రణిపాతం అనేది సాష్టాంగ నమస్కారం. ఒక గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము అనేటటువంటిది కేవలము జ్ఞానం పొందాలి అనేటటువంటి ఆకాంక్షతో చేస్తున్నట్లా, లేక ఏదో అక్కడ ఆ గురువుకి నమస్కరిస్తే, ఆ మహాత్ముడికి నమస్కరిస్తే ఏదో ఒక మేలు జరుగుతుంది అనేటట్లుగా నమస్కరించటమా? అది అనేక మంది మహాత్ముల దగ్గరకు వెళ్ళి నమస్కారం చేస్తూ ఉంటారు, గబగబా వెళ్ళి పాదాల మీద పడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నిజానికి జ్ఞానం కోసమా? కానీ కాదు. అనేక రకాలైనటువంటి బాహ్యమైనటువంటి కోరికలు నెరవేరాలి అనే ఆకాంక్షతో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతేగాని కేవలము జ్ఞానం కోసమే కాదు. అలాగే సేవ. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మొక్కుబడిగా ఏదో అక్కడ చెయ్యాలి అని చేయటమే కానీ ఒక కృతజ్ఞతతో కూడినటువంటి సేవ కాదు అది. అలాంటప్పుడు ఆ సేవకు విలువ ఏమీ లేదు. అలాగే లోపల బాధపడుతూ లేనిపోయింది ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చిందే అని లోపల బాధపడుతూ చేసేటటువంటిది అది సేవ కానే కాదు. ఆ సేవ వల్ల అక్కడ ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అది కర్మయోగం. ఆ కర్మయోగంగా మలుసుకోవటానికి దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ అలా కాకుండా యాంత్రికంగా ఏదో చేసుకుంటూ పోతూ ఉంటే దానివల్ల ఉపయోగమేమీ లేదు కదా. అలాగే పరిప్రశ్న. అది నిజంగా జ్ఞానం పట్ల జిజ్ఞాసతో ఆ ప్రశ్న అడుగుతున్నారా, లేకపోతే ఈ బాహ్యమైనటువంటి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారా? సరే, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ యాంత్రికంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉండవచ్చు. యాంత్రికంగా కొంతమంది నటిస్తూ కూడా ఉండవచ్చు. కొంతమంది కాలక్షేపానికి కూడా ఈ మూడు చేస్తూ ఉండవచ్చు. ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ కాలక్షేపానికి కూడా చేస్తూ ఉండవచ్చు. కానీ
ఈ మూడు కూడా బాహ్యమైనటువంటి విషయాలు, బయటకు కనపడే విషయాలు. అక్కడికి వచ్చి గురువు దగ్గరకు సాష్టాంగ నమస్కారం చేయటం అన్నది కనపడుతూ ఉంటుంది, అలాగే ప్రశ్నించటం అన్నది కనపడుతూ ఉంటుంది, గురువుకి సేవ చేయటం అన్నది కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు గురువు కాస్త దయతో బోధ చేయొచ్చునేమో, కాస్త అతని పట్ల కరుణతో బోధ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. కాబట్టి ఈ మూడు అక్కడ జరుగుతూ ఉంటే గురువు అతనికి జ్ఞానబోధ చేయవచ్చు. అంటే ఆత్మబోధ గురువు అక్కడ చేస్తారు. బాగానే ఉంది. అయితే ఆ ఆత్మబోధ వల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా? నటించేవాడికి, ఏదో మొక్కుబడిగా చేసేవాడికి, లోపల బాధపడుతూ ఎందుకురా బాబు ఇక్కడ నమస్కారం పెట్టడం అని లోపల ఏదో బాధపడుతూ చేసేవాడికి, బాహ్యమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు పనులు చేసేవాడికి, అలాంటి వాడికి గురువు ఎంత అద్భుతంగా ఆత్మబోధ చేసినప్పటికీ కూడా దానివల్ల నిజానికి ఏ ప్రయోజనమైనా ఉంటుందా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయమే. ఇక్కడ అందుకని మరలా మనకి 39వ శ్లోకంలో ఏం చెబుతున్నారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. కేవలము ఆ మూడు చేస్తే సరిపోదు, ఇదిగో ఈ మూడు కూడా ఉండాలి. అన్నిటినీ మించి ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, జ్ఞానబోధ పట్ల, ముముక్షుత్వం పట్ల ప్రగాఢమైనటువంటి కోరిక, నేను మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక. ఆ కోరిక లేనప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ కూడా పెద్ద ఫలితాలు ఏమి ఇవ్వవు. ఎవరికైతే ప్రగాఢమైనటువంటి కోరిక, నేను మోక్షం పొందాలి, ఈ దుఃఖం నుండి నేను బయటపడాలి, అదే మోక్షము అంటే. ముముక్షువు అంటే దుఃఖం నుంచి బయటపడాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాడు ముముక్షువు అనబడుతున్నారు. అది ఉండాలి. ఆ కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ, ఈ మూడు కూడా ముముక్షు కావాలి అనేటటువంటి, మోక్షం పొందాలి అనేటటువంటి ఆకాంక్షతో జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేటటువంటి మూడు విషయాలు, శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియ, ఈ మూడు కూడా ఇవి బయటకు కనపడేవి కాదు. అక్కడ ఆ శ్లోకంలో చెప్పిన మూడునేమో బయట కనపడేటటువంటివి, ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ బయట కనపడేవి అందరికీ. కానీ ఇవి కనపడేవి కాదు, లోపల ఉండేవి. ఏమిటి మూడు? శ్రద్ధ మొదటిది, 2 తత్పరత, 3 ఇంద్రియ సంయమనం. ఈ మూడు కూడాను. వీటిలో ముఖ్యమైనటువంటిది శ్రద్ధ. ఏమిటి శ్రద్ధ? ప్రగాఢమైనటువంటి విశ్వాసము, చెక్కు చెదరనటువంటి విశ్వాసము. ఇంకా వెంట్రుక వాసి కూడా ఇంకో ఆలోచనకు అవకాశం లేనే లేదు, అంతే. దేని పట్ల విశ్వాసము? శాస్త్రం పట్ల. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువు చేస్తున్నటువంటి బోధ పట్ల గురువు అది నల్లగా ఉంది అంటే నల్లగా చూడటానికి ప్రయత్నం చేయాలి, అంతే. కొద్ది కాలమైన తర్వాత
అది నీకు నల్లగానే కనపడుతుంది అంతే. అప్పుడు వచ్చి గురువు అది నల్లగా లేదురా, అది పసుపు రంగులో ఉందిరా అంటే, అలాగే గురుదేవా అని అప్పటి వరకు నల్లగా చూడటానికి ప్రయత్నించినటువంటి వాడు పసుపు రంగులో దాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి, ఆ వస్తువు ఏదైనా కానీ. అంతటి విశ్వాసం ఉండాలి అని అంటారన్నమాట. విశ్వాసము, ప్రగాఢమైనటువంటి విశ్వాసం, చెక్కు చెదరినటువంటి విశ్వాసం. విశ్వాసము అనేటటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేన్నైనా కానీ సాధించగలరు అనేటటువంటిది ఇటు బాహ్యంగాను అటు ఆధ్యాత్మికంగాను మనకు పెద్దలందరూ కూడా అలాగే చెప్తూ ఉంటారు. మనకి ఏకలవ్యుడు కథ తీసుకున్నట్లయితే, ఏకలవ్యుడు అంత గొప్పవాడు కావటానికి కారణం ఏమిటి? ఏనాడు కూడా గురువుని నిజానికి దగ్గరగా చూడనే లేదు. అలాంటి వ్యక్తి ఒక విగ్రహాన్ని చేసుకుని కేవలము ఆయన నాకు బోధ చేస్తున్నారు అనేటటువంటి భావనతో, ఆ భావన ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నిలుపుకోవటం వల్లనే అతను నిజానికి అంత విలుకాడుగా మారగలిగాడు. ఇది కూడా నిజానికి ఒక కథ చెప్తూ ఉంటారు పెద్దలు. విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి ఈ రోజున డాక్టర్లు చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు ఒక డాక్టరు సినిమా చూడటానికి వెళ్ళాడట. సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు సినిమా హాల్లో తీరా చూస్తే డాక్టర్ గారి పక్కనే డాక్టర్ గారి పేషెంట్ ఒక అతను కూర్చుని ఉన్నాడు. ఆ పేషెంట్ కూడా డాక్టర్ గారిని చూసి, డాక్టర్ గారు మీరు కూడా సినిమాకి వచ్చారా, నమస్కారం అండి. కొద్దిసేపు అయిన తర్వాత ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చింది. విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చి, డాక్టర్ గారు నాకు తల బద్దలైపోతుంది, వెళ్ళిపోదామంటే పక్కన మా ఆవిడ ఉంది, మా ఆవిడేమో సినిమా చూద్దాము అంటుంది, మరి ఆవిడ్ని నేను తీసుకువెళ్ళటం భావ్యం కాదు కదా, నాకేదైనా తలనొప్పికి కాస్త మందు ఇవ్వకూడదు అన్నారు. డాక్టర్ గారు ఏమో మందుల సంచి సినిమాలు తెచ్చుకోరు కదా. డాక్టర్ గారు ఏమన్నారంటే, సరేనయ్యా నీకు తప్పకుండా మందిస్తాను, అయితే ఈ నేను ఇచ్చే మందుని నువ్వు కొరకమాక నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండు, నీకు హాయిగా ఉంటుంది, తలనొప్పి తగ్గిపోతుంది, హాయిగా సినిమా చూద్దు కానీ ఏం పర్వాలేదు. వెంటనే డాక్టర్ గారు ఒక బిళ్ళ ఇచ్చారన్నమాట. ఓ బిళ్ళ ఇచ్చి, ఇదిగో ఈ బిళ్ళ వేసుకో, నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ 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 ఉండంతే, ఇంకా హాయిగా సినిమా చూడవు. సరే, ఆ వ్యక్తి నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుంటే ఆ బిళ్ళ చేదుగాను లేదు, పుల్లగాను లేదు, అదే సపరిస్తూ ఉన్నాడనమాట. కొద్దిసేపు అయ్యేటప్పటికి ఏమైందంటే ఆ వ్యక్తికి నెమ్మదిగా తలనొప్పి తగ్గిపోయింది. హాయిగా ఉందని హాయిగా సినిమా చూశాడనమాట. హాయిగా సినిమా చూసి డాక్టర్ గారు నిజానికి దేవుడే అని లోపల అనుకున్నాడు. మాయ చేసినట్లుగా నా తలనొప్పి తీసి అవతల పడేశారు అని చెప్పాడు. చెప్పేలా అలాగే చప్పరిస్తున్నారు. ఈ లోపల సినిమా అయిపోయింది. డాక్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా నీ తలనొప్పి తగ్గిపోయింది కదా, నువ్వు ఇప్పుడు దాకా చప్పరిస్తున్నావే, ఆ చప్పరించేటటువంటి ఆ మందు నాకు ఇచ్చేసేయి అని. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఎప్పుడు ఇంతవరకు ఏ డాక్టరు ఇలా అడగలేదు అని. అప్పుడు తీసి బయటికి తీసాడనమాట. డాక్టర్ గారు ఇదేంటి, అది నా కోటు గుండి, మరి నా తలనొప్పి ఎలా తగ్గింది? మీ కోటు గుండి చప్పరిచ్చితే మీరు ఇచ్చే మందులు వేసుకుంటే మా జబ్బులు తగ్గుతున్నాయి, మీ పట్ల మాకు ఆ విశ్వాసం ఉంది.
అంత తలనొప్పిలోనూ మీరు కనపడగానే నిజంగా నా తలనొప్పి ఇంకా పోయినట్లే అని నాకు ముందే అనిపించింది. దానికి తోడు మీరు ఆ కోటుగుండి కూడా ఇస్తే అది చప్పరిస్తున్నాను నేను నిజంగానే మొందనుకుని పూర్తిగా పోయింది. ఇది ఎలాగ అసలు మీరు ఇచ్చే మందులకి జబ్బులు తగ్గటమే కాకుండా మీ కోటుగుండికి కూడా జబ్బులు తగ్గుతాయా అని అడిగాడంట. అప్పుడు డాక్టరు నవ్వి అతని భుజం తట్టి, నా కోటుగుండికి మందులు తగ్గవనన్నా, నా పట్ల మీకున్నటువంటి విశ్వాసం వల్ల తగ్గుతాయి అని. దీన్ని ఏమంటారు అంటే ప్లాసిబో అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు అన్నమాట. మెడికల్ ఫీల్డ్లో ప్లాసిబో ట్రీట్మెంట్ అంటారు దీన్ని. చాలా జబ్బులు డాక్టర్స్ ఇదే విధంగా తగ్గిస్తూ ఉంటారు. ఏమిటిది? విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసం అనేటటువంటి దాంతో మనిషి తన దేహపరమైనటువంటి రోగాలను సైతం తగ్గించుకోవచ్చు అనేటటువంటిది ఈ రోజున అనేక మంది శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి ప్రపంచానికి తెలియజేశారు. దేహపరమైనటువంటి రోగాలని తగ్గించుకోవటం ఎలాంటిదో అలాగే విశ్వాసము అనేటటువంటిది ఉన్నట్లయితే, గురువు పట్ల నీకు విశ్వాసం ఉన్నట్లయితే భవరోగాన్ని కూడా సమూలంగా పోగొట్టుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకోసం ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, నీకు అసలు శ్రద్ధ ఉందా అన్నది, విశ్వాసం ఉందా. ఎక్కడో ఎవరో చెప్పారని చెప్పేసి ఊరికే కాలక్షేపానికి వచ్చావా, లేకపోతే నిజంగానే నువ్వు ఈ దుఃఖం నుంచి బయటపడాలి, శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ ఆత్మబోధ తెలుసుకొని ఇక మరల జన్మ లేకుండా చేసుకోవాలి అనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం శాస్త్రం పట్ల, ఆ విశ్వాసంతో వచ్చావా. అలాగే గురువు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ దానిలో ఉన్నటువంటి లోపాలను వెంచటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, లేక ఏదో కాలక్షేపానికి వింటున్నావా, లేక ఆ బోధలోని ప్రతి మాట కూడా నీవు లోపలికి గ్రహించి ఆచరణలోకి తీసుకుంటున్నావా. నీవు ఆ బోధ ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నీవు లోపలికి గ్రహించినట్లయితే అప్పుడు మాత్రమే నీవు నీ అజ్ఞానం నుండి బయటపడగలుగుతావు. ఇంకా రెండవ విషయం తత్పరః, తత్పరత అన్నమాట. అంటే గురువు బోధ చేస్తున్నప్పుడు నిన్ను ఏ దృష్టితో ఉండమని చెప్తున్నారో నిరంతరము కూడా ఆ దృష్టి కాపాడుకుంటున్నావా లేదా అనేటటువంటిది ముఖ్యము. తత్పరత అంటే ఇక అదే లోకం అన్నట్లుగా ఉండాలన్నమాట. ఇప్పుడు బయట చూడండి, వాడికి అదో పిచ్చిరా బాబు, అసలు మనం వాడిని మార్చలేము అంటారు చూడండి, అలాగే ఇది ఒక పిచ్చి అన్నమాట. అంతే. అంటే అంతగా దానిలో లీనమైపోవాలన్నమాట. తచ్చింతనం, తత్కథనం, తదన్యోన్య ప్రబోధనం అంటుంది తర్వాత భగవద్గీత. అదే ఆలోచిస్తూ ఉండాలి, అదే మాట్లాడుతూ ఉండాలి, అలాగే ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట. పూర్తి నిబద్ధత, నిరంతరము కూడా ఆ దృష్టి ఏర్పరచుకుని ఉంటున్నావా లేదా. ఇప్పటివరకు కూడా మనకు చెప్పారు, ఏమని చెప్పారు? నీవు ఈ దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి అనేది చెప్పారు. ఆత్మగా నీవు ఏ విధంగా ఉంటావు అనేటటువంటిది నీకు అనుభవం అయ్యేలాగా, ఆ విధంగా నిన్ను నీవు చూసుకునేలాగా నీకు బోధ చేయటం అనేది జరిగింది. ఈ దేహం నిత్యం కాదు, ఇది సత్యం కాదు. నీవు నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపానివి అనేటటువంటిది నీవు తెలుసుకోగలిగావు. ఈ స్థూల దేహాన్ని, ఈ మనస్సుని, ఈ ప్రాణచలనాన్ని, దీన్నంతా కూడా గమనిస్తున్నటువంటి కేవలము గమనికవై ఉన్నావు అన్నది నీవు తెలుసుకోగలిగావు. గమనికగా, ఎరుకగా నీవు నిరాకారము అనేది నీవు
తెలుసుకోగలిగావు. ఈ దేహానికి ఈ మనసుకి నీవు ద్రష్టగా సాక్షిగా నిరాకారంగా ఉన్నావు అనేటటువంటిది నీవు గ్రహించగలిగావు. ఈ దేహంలో ఉండటమే కాదు, ఈ దేహమే నీలో ఉంది, అలాగే అన్ని దేహాలు అన్నీ కూడా నీలోనే ఉన్నాయి అనేది నీవు గ్రహించగలుగుతున్నావు. ఇది గ్రహించినప్పుడు అదే నీ యథార్థమైనటువంటి స్వరూపమని నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి నిరంతరము కూడా అదేవిధంగా నువ్వు ఉండగలుగుతున్నావా లేదా అన్నది నిరంతరము దానికోసమని తపన పడుతూ అదే ధ్యాసతో అదే లోకంగా ఉండటం ఏదైతే ఉందో అది తత్పరత అనబడుతుంది. ఇలా ఉండాలి అనుకున్నప్పుడు మూడో విషయం సంయతేంద్రియ, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పింది, ఒక తాబేలు తన అవయవాలను ఏ విధంగా లోపలికి తీసుకుంటుందో ఒక సాధకుడు ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను అలాగే లోపలికి తీసుకోవాలి అనేటటువంటిది. అలాగే ఇంద్రియ విషయాలను ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీవు పతనమవుతావు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే అని మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పింది. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే ఆ శ్లోకంలో మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు మన తండ్రి. ఇంద్రియ విషయాలను ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీ మనస్సులో నీవు పతనమవుతావు అని చెప్పారు. కాబట్టి ఈ బాహ్యేంద్రియాలను అంతరేంద్రియమైనటువంటి మనస్సును నీవు సంయమనంతో అదుపు చేసుకోగలుగుతున్నావా అన్నది. బయట విషయాల మీదకు వెళ్లకుండా ఆత్మ మీద లగ్నమయ్యేలాగా నీ మనస్సు నిరంతరము కూడా ఆత్మ మీద అంటే నీ మీద నీ మనస్సు లగ్నమయ్యేలాగా ఉంచుకోగలుగుతున్నావా లేదా? అలా చేయటమే సంయతేంద్రియ. ఎవరైతే ఈ విధంగా చేయగలుగుతారో వాళ్ళు జ్ఞానం పొందుతారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఈ మూడు కూడా జరగాలి. ఈ మూడు జరగనప్పుడు ఈ భవరోగం అనేటటువంటిది తగ్గదు నీకు. ఇందాక మనం చెప్పుకున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి విశ్వాసం లేకుండానే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ మూడు కూడా చేశాడు. కానీ అతనికి జ్ఞానం లేదు, తత్పరత లేదు, ఇంద్రియ నిగ్రహము లేదు. ఈ మూడు కూడా లోపించినప్పుడు శారీరక రోగమే తగ్గదు. ఇక భవరోగం ఏం తగ్గుతుంది ఆ మనిషికి? భవరోగం నుంచి నీవు బయటపడాలి అంటే, ఇక్కడ ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలి అంటే, అలాగే ఇకపై జన్మలు లేకుండా నువ్వు చేసుకోవాలి అని అంటే తప్పకుండా నీవు ఈ మూడు కూడా నీలో ఉంటున్నాయా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. ఏమాత్రం ఎంట్రుక వాసి విశ్వాసం చెదిరినా కానీ మాయలో పడిపోవటం అనేది జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. విశ్వాసం గట్టిగా ఉన్నట్లయితే దేని పట్ల? గురువు బోధించినటువంటి మహావాక్యాల పట్ల విశ్వాసం. ఏది? తత్వమసి, నీవు అదే అయి ఉన్నావు, నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు, ఆ పరమాత్మే నీవై ఉన్నావు, నీవే పరమాత్మ, పరమాత్మే నీవు, ఏ తేడా లేదు అని గురువు చేసినటువంటి ఆ బోధ పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఏ మాత్రము కూడా ఈ విశ్వాసం చెలించకుండా నిన్ను నీవు ఆ విధంగా భావన చేసుకుంటూ ఉన్నట్లయితే దాంతోపాటే ఈ తత్పరత అలాగే ఇంద్రియ నిగ్రహము ఈ రెండూ కూడా నువ్వు అలవర్చుకున్నట్లయితే అప్పుడు నీవు జ్ఞాన ఫలాన్ని ఇక్కడ ఆస్వాదించటానికి వీలవుతుంది. ఆ జ్ఞాన ఫలం ఏదో కాదు, పరమశాంతి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. యది జ్ఞానం లబ్ధ్వా
పరాం శాంతిం ఆచిరేణాధిగచ్చతి. జ్ఞానం వల్ల ఏమొస్తుందనుకుంటున్నావు నీవు? అనేక మంది నిజానికి ఈ విషయంలో అనేక రకాలైనటువంటి భ్రమల్లో కూరుకుపోయి ఉన్నారు. ఏవో సిద్ధులు వస్తాయి అనుకుంటున్నారు, ఏదో వాళ్ళ నుంచి మహిమలు వ్యక్తమవుతాయి అనుకుంటున్నారు, ఏదో వాళ్ళు విభూతులను సృష్టిస్తారనో గొలుసులు సృష్టిస్తారనో ఎదుటి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటిది ఏదో తెలుసుకుని వాటికి సమాధానాలు చెబుతారనో, భవిష్యత్తు గురించి మాట్లాడతారనో, గతం గురించి అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నవాళ్ళు ఏ చేసిన తప్పులేవో ఆ తప్పులు చెప్పి వాటికి ప్రాయశ్చిత్తం చేయిస్తారని, ఇలాగా రకరకాలైనటువంటి ఆలోచనలతో రకరకాలైనటువంటి భ్రమలతో కూరుకుపోయి ఉన్నారు. నిజానికి అదంతా కూడా నిజానికి ఒక రకమైనటువంటి వ్యాపారము అనేటటువంటిది గమనించలేకుండా ఉన్నారు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆచిరేణాధిగచ్చతి. ఆ పరమశాంతి నువ్వు పొందుతావు. పరమశాంతి అంటే ఇక్కడ అందరికీ కూడా శాంతి అనుభవమే. అనేక సార్లు శాంతిగా ఉన్నాను నేను అని చెప్తూ ఉంటారు. కానీ ఆ శాంతి అనేటటువంటిది వచ్చిపోయేటటువంటి శాంతి. దేనివల్లనో నేను శాంతిగా ఉన్నాను అని అంటారు. ఇదిగో ఈ పిల్ల పెళ్ళైపోయింది అందుకని నేను శాంతిగా ఉన్నాను అంటారు. తర్వాత 2 రోజుల్లోనే ఇంకో సమస్య ఏదో వస్తుంది, అప్పుడు ఆ శాంతి కాస్త ఎగిరిపోయింది అంటారు. ఇలాగా బాహ్యమైనటువంటి విషయాలతో ముడిపెట్టుకొని నేను శాంతిగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పేటటువంటి శాంతి ఈ బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధమైనటువంటి శాంతి కాదు, ఈ శరీరానికి సంబంధమైనటువంటి శాంతి కాదు. ఈ బాహ్యమైనటువంటిది, ఈ వచ్చిపోయేటటువంటిది, ఇదంతా కూడా ఎలాంటిది అంటే అపరా. ఇక్కడ ఏమంటున్నారు? పరం శాంతి. ఏది పరం? వీటికి వేరుగా ఉన్నటువంటి ఆత్మశాంతి పొందటం కాదు, నీవు శాంతి స్వరూపము అని నీవు గ్రహించగలుగుతావు. అలాంటి నిన్ను నీవు చూసుకుంటావు, అలా నువ్వు ఉంటావు. స్వతహాగా శాంతి స్వరూపంగా ఉంటావు నువ్వు. అది పొందటం కాదు. నిజానికి ఇక్కడ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆచిరేణాధిగచ్చతి అన్నారు. ఎప్పటికో పొందటం కాదు. నీవు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నట్లయితే, ఏది అజ్ఞానం? నేను దేహము అనేటటువంటి భావన. ఈ దేహం నేను కాదు, దీనికి భిన్నంగా నేను నిరాకార ఆత్మస్వరూపమై ఉన్నాను, సచ్చిత్ ఆనంద స్వరూపమై ఉన్నాను. నేను నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమై ఉన్నాను, కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను అని ఎవరైతే ఆ విధంగా తన్ను తాను చూసుకుంటారో వాళ్ళు తక్షణమే ఆచిరేణాధిగచ్చతి. ఎప్పటికో కాదు, అప్పుడప్పుడే ఆ శాంతి అది నా స్వరూపమే అని తెలుసుకోగలుగుతారు. పొందటం కాదు, నేను శాంత స్వరూపమే అని ఆ విధంగా వాళ్ళను చూసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, ఈ జ్ఞాన ఫలము అనేటటువంటిది కూడా ఎప్పుడో వచ్చేది కాదు. ఇది కర్మలు చేసినట్లయితే ఆ కర్మ ఫలాలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ జన్మలో రావచ్చు, వచ్చే జన్మలోనో ఆ పై వచ్చే జన్మలోనో ఎప్పుడో రావచ్చు కూడాను. కానీ జ్ఞానం విషయంలో మాత్రం అది ఎప్పుడో తర్వాత వచ్చేది కాదు, ఇప్పుడే ఇక్కడే తక్షణమే ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకుంటావు. ఎందుకంటే అది వచ్చేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు.
శాంతి. ఏ శాంతి? నీ స్వరూప స్థితి ఏదైతే ఉందో శాంత స్వరూపముగా నిన్ను నువ్వు చూసుకుంటావంతే. అది ఎవరి వల్లనో వచ్చేది కాదు, ఎవరో నీకు ఇస్తే వచ్చేది కాదు, ఎవరో నీ నెత్తిన చెయ్యి పెట్టి ఆశీర్వదించితే వచ్చేది కాదు, ఎవరో నీలోకి శక్తి పంపించితే వచ్చేది అంతకన్నాను కాదు. వీటేటి వల్ల కూడా రాదు. కేవలము జ్ఞానం వల్ల మాత్రమే శాంత స్వరూపమైనటువంటి నిన్ను నీవు అనుభవంగా చూసుకోగలుగుతావు. అదే ముక్తావస్థ, అదే మోక్షము. మోక్షం అనేటటువంటిది ఎప్పుడో వచ్చేది కూడా కాదు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. అచిరేణాదిగచ్చతి భగవద్గీత మాట మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. ఇది ఏమో అది వస్తుందో లేదో, మోక్షం మోక్షం అంటున్నారు వీళ్ళు. ఆ మోక్షం గురించి ఇప్పుడు ఎందుకు? మరి నీకు ఇప్పుడు సరే మోక్షం గురించి నీకు ఇప్పుడు వద్దు, నీకేం కావాలి? నాకు శాంతి కావాలండి. అదే మోక్షం అంటున్నది మేము ఇక్కడ. నీకు శాంతి కావాలంటున్నావు కదా, అందుకే కదా ఈ తపనంత. శాంతి, ఆనందం, సంతోషం, సంతృప్తి ఇవన్నీ కూడా కలిపి ఒక్కటే. అదే కదా నీ బాధ అంతా కూడా. అదైతే ఇగో ఇవన్నీ జరిగితే నాకు అవన్నీ వస్తాయని అనుకుంటున్నాను, అదంతా అబద్ధం కదా. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు భగవద్గీతలో. నీకు నిజంగా శాంతి కావాలనుకుంటే నీకు వస్తుంది అదంతా. తప్పకుండా నీవు శాంత స్వరూపము అనేది నువ్వు తెలుసుకుంటావు. అవన్నీ మారాలి అంటే అది నీ ప్రారబ్ధం కాబట్టి అవి అనుభవిస్తూ ఉంటావు. కాకపోతే ఇదివరకటంత బరువుగా ఏమీ ఉండవు, తేలిగ్గా అనుభవించగలుగుతావు. ఇది ఒక నీకు సౌలభ్యమే. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ మూడు కూడా నిరంతరము గుర్తుంచుకోవాలి. నాకు చెప్పుకున్నటువంటి మూడు అక్కడ బయట గురువు దగ్గర వ్యక్తమయ్యేటటువంటివి. ఇవి మూడు కూడా లోపల ఉన్నాయా లేదా అనేటటువంటిది చూసుకుంటూ, ప్రత్యేకించి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నాకు విశ్వాసం ఉంది అంటే కాదు, నువ్వు అలాగా ఆచరణలో అది చూపిస్తున్నావా లేదా అన్నది. ఆచరణ ముఖ్యం ఇక్కడ. విశ్వాసం ఉందండి అని మందులు వాడకపోతే ఉపయోగం ఏమిటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ అంటే నాకు చాలా విశ్వాసం అంటాడు వాడు. అందుకే కదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు విశ్వాసం అని. అందుకే ఆయనకి ఫీజు కట్టాను, అందుకే ఆయనకి పళ్ళు కూడా పెట్టాను, అందుకే ఆయనకి నమస్కరించాను. బాగానే ఉంది. మరి డాక్టర్ చెప్పింది ఎందుకు చేయలేదు? ఏం దానంతట అదే తగ్గుతుందేమో అనిపించిందండి. ఆయన తగ్గదు, ఇదిగో ఇవన్నీ చేస్తేనే తగ్గుతుందని చెప్పారు కదా. అలా కాదు, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలన్నమాట. ఇది తాగు అంటే ఇది తాగాలి, ఇది వద్దు అంటే ఇది మానాలి అంతే. అటు చూడు అంటే అటు చూడాలి, అటు చూడొద్దు అంటే మానేయాలి. అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడే అక్కడ దేహపరమైనటువంటి రోగమైన భవరోగమైన పోగొట్టుకోవటానికి వీలవుతుంది. ఈ మూడు గినక లేనప్పుడు వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అజ్ఞాచ్చ అశ్రద్ధధానాచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో మళ్ళీ మూడు చెప్తున్నారు. అజ్ఞాచ్చ అశ్రద్ధధానాచ్చ సంశయాత్మ. ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో, ఎవరైతే శ్రద్ధ లేకుండా ఉంటారో, ఎవరైతే సంశయాలతో ఊగుతూ ఉంటారో అలాంటి వాడు వినశ్యతి, సర్వనాశనమైపోతాడు, నశించిపోతాడు వాడు. అలాంటి వాడికి నాయం లోకోస్తి నా పరో నా సుఖం. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా వాడు ఎప్పుడూ కూడా సుఖపడలేడు.
ఇక్కడ సుఖపడలేడు. పని తర్వాత ఏవో లోకాలు అంటారు, అక్కడ సుఖం అన్నది లేనే లేదు వాడికి. ఇక్కడే సుఖపడినాడు, ఇంకా అక్కడేం సుఖపడతాడు? నువ్వు పరలోకంలో సుఖం పొందాలి అనుకుంటే ముందు దాని రుచి ఏదో కొంతవరకు ఇక్కడ అనుభవించాలి. నువ్వు పుణ్యం చేసినా కానీ ఆ పుణ్యఫలం అనేది కాస్త ఇక్కడ నీకు ఆ రుచి అందుతూనే ఉంటుంది, ఆ సుఖం అన్నది అందుతూనే ఉంటుంది. కానీ ఎవరైతే అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటారో, ఎవరైతే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానబోధ పట్ల విశ్వాసం లేకుండా, శ్రద్ధ లేకుండా ఉంటారో వాళ్ళిద్దరూ, అలాగే మూడోవాడు ఆ జ్ఞానబోధ వింటున్నప్పటికీ కూడా ఏమిదంతా నిజమంటావా, ఎవడు చూడొచ్చాడు, మళ్ళీ జన్మలు ఉన్నాయంటారు, జన్మలు ఉన్నాయో లేవో ఎవడికి తెలుసు, ఇవన్నీ 84 లక్షల జీవరాశులు మళ్ళీ అవన్నీ వస్తాయి గుడ్డు గూసు అని చెప్తారు, కానీ ఏమో ఎవడికి తెలుసు. ఈ విధమైనటువంటి సంశయాలు. దేవుడు ఉన్నాడంటావా, అసలు ఏదో కృష్ణుడు బాధ చేశాడంటావా, ఇది నిజంగా కృష్ణుడు అసలు ఉన్నాడంటావా? ఆ మధ్యన ఎక్కడో చదివాను నేను, అసలు ఇదంతా లేదు అంటారు, ట్రాష్ అంటారు కదా. ఏమో మరి అందరూ కొందరేమో ఉందంటున్నారు కదా అని వింటున్నాను నేను. పూర్తిగా నమ్మకం లేదు, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అని చెప్పేసి వింటున్నాను నేను. సరే ఎందుకన్నా పనికి వస్తుంది కదా అని. ఇలా కాదు వినేది. అలాంటి వాడికి ఎప్పుడు కూడా ప్రయోజనం లేదు. ఊగిసలాట అన్నమాట ఇది. ఇలాంటి ఊగిసలాటతో ఉన్నవాడు ఇక్కడ సుఖపడలేడు, వాడికి అన్ని అనుమానాలే. చివరికి వాడి మీద వాడికే అనుమానంగా, అనుమానపు జబ్బు అంటారన్నమాట, భయంకరమైనటువంటి జబ్బు. వాడి చుట్టూతా ఉన్న వాళ్ళకి అది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి ఎవరి పట్ల నమ్మకం ఉండదు, తన భార్య పట్ల నమ్మకం ఉండదు, స్నేహితుల పట్ల ఉండదు, పిల్లల పట్ల ఉండదు, ఎవరి పట్ల కూడా నమ్మడన్నమాట. అనుమానాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిదాని పట్ల కూడా ఆహారం తీసుకుని ముందు పెట్టుకుంటే ఏమో దీనిలో ఎవరన్నా ఏమన్నా కలిపారేమో అనుకుంటాడు. అంతగా సంశయాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఈ సంశయాల్లో ఏమాత్రము ఆ ఊగిసలాట ఉన్నా కానీ అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఇక్కడ సుఖపడలేడు. ఆ పైన కూడా అతనికి సుఖం అన్నది లేనే లేదు అనేది స్పష్టంగా ఇక్కడ చెబుతున్నటువంటి విషయము. 3 విషయాలు ఇక్కడ కూడా. అజ్ఞాచ్ఛ అశ్రద్ధ దానచ్ఛ సంశయాత్మ వినశ్యతి. జ్ఞానం లేకపోవటం, అజ్ఞానంలో కూరుకుపోయి దాని నుంచి బయటపడాలి అనేటటువంటి ఆలోచన కూడా లేని వాళ్ళు వినశ్యతి, నాశనమైపోతారు. ఇంకా దానిలో సందేహమే లేదు కదా. అజ్ఞానంలో అంటే నేను ఈ దేహమే అనేటటువంటి భావనలో కూరుకుపోయిన వాడికి దేహాలే వస్తాయి అనేటటువంటిది కదా శాస్త్రం చెప్తుంది. నేను దేహమే అనుకున్నప్పుడు ఇక్కడ దుఃఖం అనుభవించక తప్పదు అనేటటువంటిది ఇక్కడ అనుభవం అవుతూనే ఉంది కదా. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం దాని పని చేసుకుంటుంది, అదేదో అనుభవిస్తుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ తేలిక పడుతున్నామన్నది కూడా ఇక్కడ అనుభవమే కదా. ఈ రెండూ కూడా అనుభవాలే కదా. కాబట్టి ఈ అజ్ఞానంలో ఉన్నవాడికి ఇక్కడ సుఖము లేదు, ఆ పైన సుఖం లేదు. అలాగే దీని మీద శ్రద్ధ లేదనుకో, శ్రద్ధ లేని వాళ్ళు ఉంటారన్నమాట. బోధ వింటారు, బోధ విన్న తర్వాత అది దేహం దాని పని అది చేసుకుంటుంది, నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటే నీకు తేలిగ్గా ఉంటుంది. ఇదిగో వీళ్ళందరూ ఇలాగే అనుకుంటున్నారు, నీకు కాస్త వాళ్ళందరికీ తేలిగ్గా ఉంది, 10 కేజీల బరువు 10 గ్రాముల బరువు లాగానే ఉంది అని వాళ్ళే చెప్తున్నారు కదా, నువ్వు కూడా అనుకో అంటే చేస్తావు. పక్కన నేను చేయటం లేదు అని ఎలా అనుకోమంటారు? చేసేది దేహం కదా, నువ్వు ఆత్మవు కదా, అందుకని అట్లా అనుకో అని. అలా అనుకోవాలన్నా మళ్ళీ మనసే కదా. ఇది సంశయాలు. నేను మనసా ఆత్మనా? మళ్ళా
మనస్సే బంధానికి మోక్షానికి కారణం అని చెప్పాం కదా. అందుకని ఆ మనసులో ఉన్న బంధం పోవాలి అంటే ఇదిగో ఇలా అనుకోవాలి, కాస్త అనుకో అంటే ఏమో నాకు అనుకోవాలని అనిపించటం లేదు, చేస్తా కూడా చేయలేదు అని ఎలా అనుకోవాలి? ఇంక వీడిని ఏం చేయలేం, ఇంకా వీడిని ఇంకేం చేయలేం. వినశ్యతి, నశించిపోతారు అంతే. ఇప్పుడు భగవద్గీత దీనికి పరిష్కారం చెబుతుందన్నమాట. యోగా సన్యస్త కర్మణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. మొదటిది యోగా అని మాట చెప్తున్నారు. యోగం అంటే ఇక్కడ ఏ యోగము అంటే జ్ఞానయోగమే. ఏంటి జ్ఞానయోగం అంటే? నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని సాధన చెబుతున్నారు ఇక్కడ. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని లోపల ఆ విధంగా భావన చేసుకుంటూ ఉండాలి. ఈ జ్ఞానం అనేటటువంటిది నీకు ఏ విధంగా వస్తుంది అంటే శ్రవణం వల్ల వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది నీకు? గురుబోధ వల్ల వస్తుంది. గురుబోధ నువ్వు విశ్వాసంతో శ్రవణం చేస్తే చక్కగా అప్పుడు నీకు తెలుస్తుంది. ఏది తెలుస్తుంది? నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆకారంతో లేను, నేను నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని అని నీకు అనుభవంగా తెలుసుకోవటానికి వీలవుతుంది. అప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు? సన్యస్త కర్మణం అంటున్నారు. అప్పుడు ఈ కర్మల్ని నువ్వు ఏ దృష్టితో చూడవచ్చు? ఇవి నాకు సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? దేహానికి సంబంధం, దేహానికి సంబంధం అని ఆ కర్మల్ని నీవు సన్యసించగలుగుతావు. సన్యస్యాధ్యాత్మచేతస అని భగవద్గీతలో చెబుతున్నారు కదా. వాటిని నువ్వు వదలగలుగుతావు. ఏ విధంగా వదలగలుగుతావు? ఆధ్యాత్మచేతస, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని కర్మలన్నీ కూడా ఎవరు చేస్తున్నది? ఈ దేహమే చేస్తున్నది. అకర్మణ, నేను ఏ కర్మ చేసేవాణ్ణి కాదు, నేను కర్మ చేసేవాణ్ణి కాదు, నేను ఏ కర్మ చేయనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది. ఇది ఎలా వస్తుంది నీకు? శ్రవణం ద్వారా వస్తుంది. గురుబోధ చక్కగా శ్రవణం చేసినట్లయితే గురువు నీకు ఆ విధంగా ఉన్న నిన్ను నువ్వు ఆ విధంగా నిరాకారంగా నిన్ను నువ్వు గ్రహించటానికి కావలసిన బోధ చేస్తూ ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకోవటానికి అవకాశాన్ని గురువు కల్పించుతారు. సరే, ఇప్పుడు కొన్ని సంశయాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రకరకాలుగా నీవు రకరకాల మాటలు విని ఉన్నావు కదా, అలాగే అనేక పుస్తకాలు చదివి ఉన్నావు కదా, అనేక మంది ఉపన్యాసాలు ప్రవచనాలు కూడా విని ఉన్నావు కదా. ఇవన్నీ విన్న తర్వాత నీకు కొన్ని సంశయాలు వస్తూ ఉంటాయి. నేను ఆత్మని ఏమిటి, అదేంటో నాకు అసలు అంతగా తెలవటం లేదు. ఒక్కోసారి తెలిసినట్లుంటుంది, ఒక్కోసారి ఏదో తెలవటం లేదు. ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయన్నమాట. దానికి ఏమంటున్నారంటే జ్ఞాన సంచిన్న సంశయ, జ్ఞానం ద్వారా మాత్రమే, జ్ఞాన బలం ద్వారా మాత్రమే నీ సంశయాలను నువ్వు పోగొట్టుకోగలుగుతావు. మరలా ఆ జ్ఞానం నీకు ఎలా వస్తుంది? గురువు ద్వారానే వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇది మననం చేయాలి. మొదటేమో శ్రవణం, ఇప్పుడు ఇది మననం.
గురువు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మననం చేస్తూ ఈ విషయం ఇలా చెప్పారు కదా, ఇది నిజానికి మనకి కుదురుతుందా కుదరదా, నిజంగానే మనం ఈ దేహం కాదు అన్నది అనిపిస్తుందా అనిపించటం లేదా, దేహానికి వేరుగా ఉన్నాము, దేహాన్ని గమనించగలుగుతున్నామని మనకు తెలుస్తుందా తెలవటం లేదా, అలాగే ఆలోచనల్ని కూడా మనం గమనించగలుగుతున్నాము అనేది తెలుస్తుందా తెలవటం లేదా, ఒక్కోసారి తెలుస్తుంది ఒక్కొక్కసారి తెలవటం లేదు. మరి ఎందుకు ఎప్పుడు తెలవటం లేదు? ఎప్పుడు నువ్వు ప్రయత్నం చేయటం లేదు కాబట్టి నీకు తెలవటం లేదు. ఇలాంటి కొన్ని సంశయాలు వస్తూ ఉండవచ్చు. ఈ సంశయాల్ని నీవు గురువు దగ్గర పూర్తిగా పోగొట్టుకోవాల్సింది. ఏ విధంగా? పరిప్రశ్న ద్వారా గురువు దగ్గర నీకున్నటువంటి సంశయాలను పూర్తిగా పోగొట్టుకోవాలి. జ్ఞాన సంచిన్న సంశయం, గురువు ఇచ్చేటటువంటి జ్ఞానం ఆధారం చేసుకుని నీకున్న సందేహాల్ని పూర్తిగా నువ్వు పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్న తరువాత నువ్వేం చేయాలి? ఆత్మవంతం, ఆత్మవాన్, మనకి భగవద్గీత చెప్పబోతుంది. ఆత్మవాన్ త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఆత్మవాన్ భవ అని మన తండ్రి మనల్ని ఆశీర్వదించుతున్నారు. ఆత్మవంతుడిగా ఉండు, దేహంగా ఉండకు. మలమూత్రాలతో కూడినటువంటి నశించేటటువంటి దేహంగా ఎందుకుంటావు? శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి సచిదానంద స్వరూపమైనటువంటి ఆత్మగా ఉండు. ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడిగా ఉండు, ఆత్మవంతుడిగా ఉండు. ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ, అప్పుడు నిన్ను ఏ కర్మలు కూడా బంధించవు. నువ్వు చేసేవాడివే కాదు అనేది ప్రతి క్షణము నువ్వు గమనిస్తూనే ఉన్నప్పుడు, నీకు కర్తృత్వమే లేనప్పుడు ఇంకా ఏ కర్మ నిన్ను బంధించగలుగుతుంది? ఈ బంధం నుండి నువ్వు బయటపడతావు. ఆత్మవంతం, నిరంతరము కూడా ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండు. ఈ కర్మబంధం నుంచి బయటపడటానికి ఇంతకన్నా మార్గమేమీ లేనే లేదు. ఎంతో గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకం. తస్మాద్ అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అత్తిష్టోత్తిష్ట భారత. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇప్పటివరకు కూడా నీ మనస్సులో అనేక సంశయాలు ఉన్నాయి, ఊగుతూ ఉన్నావు. జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో గురువు నీకు ప్రసాదిస్తారు. ఈ ఖడ్గాన్ని ఉపయోగించి నీ మనసులో ఉన్నటువంటి సంశయాలన్నిటినీ కూడా పూర్తిగా ఛేదించు. ఇంకా మరే సంశయము కూడా నీకు ఉండకూడదు. అంతే, మరే సంశయము కూడా నీకు ఉండకూడదు. అలాంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానమనేటటువంటి ఖడ్గాన్ని నీకు గురువు ప్రసాదిస్తారు బోధ ద్వారా. ఆ ఖడ్గంతో వీటిని పూర్తిగా, ఆ సంశయాలను పూర్తిగా సమూలంగా నాశనం చేసేయి. సరే, బాగానే ఉంది. ఇంకొకసారి సంశయాలన్నీ పోయిన తర్వాత, ఆ జ్ఞాన ఖడ్గాన్ని నువ్వు సొంతం చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఎలా ఉండాలి ఈ జీవితం? ఇక నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే దాని ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మన ముందు అనేక రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ వస్తూ ఉన్నాము. వాటిలో ముఖ్యమైనటువంటివి ఏవి అంటే యజ్ఞదాన తపో కర్మలు. ఎందుకు చేస్తున్నాము ఈ యజ్ఞదాన తపో కర్మలు అంటే
పవిత్రత కోసం చేస్తున్నాము. మనోమాలిన్యం పోగొట్టుకోవటం కోసం చేస్తున్నాము. ఎందుకు మనోమాలిన్యం పోగొట్టుకోవటము? మనోమాలిన్యం పోగొట్టుకున్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని నువ్వు స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. కాబట్టి అసలు జ్ఞానబోధ వినటానికి నీకు ఒక యోగ్యత ఏర్పడుతుంది. కాబట్టి యజ్ఞదాన తపోకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనిషిన. మనిషిని పవిత్రుణ్ణి చేసేటటువంటివి యజ్ఞ దాన తపోకర్మలే అనేది భగవద్గీతలో మనకి స్పష్టంగా చెప్తున్నటువంటి విషయము. కాబట్టి యజ్ఞ దాన తపోకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. వాటిని ఎప్పుడూ వదలవద్దు, ఎప్పుడు వదలవద్దు. ఎందుకంటే అవే నిన్ను పవిత్రుణ్ణి చేసేటటువంటివి. సరే, నీవు ఇప్పుడు పవిత్రుడవయ్యావు, అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నావు. అలాగే అనేక మంది ఇక్కడ రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తున్నారు. మనకి 4వ అధ్యాయంలో చెప్పారు. బాహ్యమైనటువంటి ద్రవ్య యజ్ఞాలు, అనేక యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది ఇక్కడ దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, తీర్థయాత్రలకు వెళుతున్నారు, ప్రాణాయామ ప్రక్రియలు చేస్తున్నారు, యోగా ఆచరిస్తున్నారు. ఇలాగా అనేక పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తూ పవిత్రులై, అంటే ఒక యోగ్యత ఏర్పరచుకొని జ్ఞానబోధ విని సంశయాలు పోగొట్టుకొని జ్ఞాన దృష్టితో ఉంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు యజ్ఞం, ఈ కర్మలు చేయాలా వద్దా అనేటటువంటిది ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడు. చిత్వైనం సంశయం యోగం అత్తిష్టోత్తిష్ట భారత అంటున్నారన్నమాట. ఇదంతా కూడా కర్మయోగము. ఈ కర్మయోగము నువ్వు ఆచరిస్తూనే ఉండాలి. అంటే ఏమిటి? ఒక అర్హత ఏర్పరచుకోవటానికి, ఒక యోగ్యత పొందటానికి నేను ఇవన్నీ కూడా చేశాను కదా, ఇప్పుడు నాకు ఆ యోగ్యత వచ్చింది కాబట్టే జ్ఞానబోధ నేను విన్నాను, ఈ దృష్టితో నేను ఉండగలుగుతున్నాను కదా, మరలా ఇవన్నీ కూడా ఎందుకు అని మనం ప్రశ్నించినట్లయితే దానికి ముందే మనకు సమాధానం చెప్పారు. ఏమని? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదనువర్తతే. నువ్వేదో భగవద్గీత చదువుతూ ఉండి భగవద్గీత ఆచరణలో పెట్టుకుని ఆ జ్ఞాన దృష్టితో ఉంటూ అందరి పట్ల కూడా ప్రేమతో ఉంటూ అందరి పట్ల కరుణ ప్రసరింపచేస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు గొప్పవాడివి అని లోకమందరూ కూడా గుర్తించి నీ వైపు చూస్తూ ఉంటారు. అలాంటి నీవు ఇప్పుడు అవన్నీ మానేసావు అనుకో, ఆరాధన చేయటం మానేసావు, అలాగే జపయజ్ఞం చేయటం మానేసావు, ప్రార్థన చేయటం మానేసావు, అష్టోత్తర శతనామావళి చేయటం మానేసావు, ఇవన్నీ కూడా నువ్వు మానేసావు అనుకో, లోకం ఏం చేస్తుంది అంటే వాళ్ళు మానేస్తారు. అర్హత ఏర్పరచుకోవాల్సిన వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు మానేస్తే వాళ్ళు భ్రష్టు పట్టిపోతారు. కాబట్టి నీవు లోకం కోసం ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా సత్కర్మలు. ఈ సత్కర్మలన్నీ కూడా లోక శ్రేయస్సు కోసం నువ్వు చేస్తూనే ఉండాలి అనేటటువంటిది భగవద్గీతలో మనకు ఇంతకుముందే చెప్పారు. కాబట్టి నీవు ఆ కర్మలన్నీ కూడా చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది సుమా. ఏం తేడా ఉంది? ఇప్పటి వరకు కూడా నువ్వు ఆ కర్మలన్నీ కూడా ఎందుకు చేశావు అంటే జ్ఞానబోధ అవగాహన చేసుకోవటానికి, స్థిరపరచుకోవటానికి కావలసినటువంటి ఒక యోగ్యత ఏర్పరచుకోవటం కోసం చేశావు. ఇప్పుడు ఎందుకు చేయాలి అంటే లోక శ్రేయస్సు కోసం చేయాలి.
ఇంతకుముందు ఆ కర్మలన్నీ కూడా నువ్వు ఎలాగ చేసావు, నిజానికి ఎలాగ చేసావు? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఆ విధంగా చేశావు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయంలో కూడా మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. ఈ 2 శ్లోకాలు కూడా మనం చూసినట్లయితే ఈ కర్మలన్నీ కూడా నువ్వు ఎలా చేయాలి? యోగస్థుడవై చేయాలి. అంటే నిన్ను నీవు చూసుకుంటూ ఈ దేహం దాని పనులది చేస్తుంది, ఈ యజ్ఞం ఆ దేహం అలా ఆచరిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆచరిస్తుంది? ఇదివరకేమో జ్ఞాన అవగాహనకు యోగ్యత కోసం చేశావు. ఇప్పుడు ఎందుకు చేయటము? జ్ఞాన దృష్టితో ఉండి చేయటం అన్నమాట. ఇదివరకేమో జ్ఞానం కోసం చేశావు, ఇప్పుడేమో జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని లోకం కోసం చేయాలి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు కూడా అదేవిధంగా నువ్వు ఆ కర్మలు నేను చేయటం లేదు అని వాటిని సన్యసించి, అంటే నువ్వు వేరే సన్యసించే అవసరం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని నేను చేసేవాడిని కాదు అనేటటువంటిది నీవు లోపల స్థిరపరచుకుని దేహం చేస్తుంది అని, దేహ కదలికలకు నేను సాక్షిని, మనో కదలికలకు నేను సాక్షిని, నేను కేవలము ద్రష్టనై ఉన్నాను, నేను వీటితో సంగమించేవాణ్ణి కాదు, నేను అసంగుడనై ఉన్నాను. అహమాత్మ అసంగోహం, అహమాత్మ నిరాకారోహం, అహమాత్మ నిష్క్రియోహం, అహమాత్మ అకర్తో అహం. నేను చేసేవాడిని కాదు. ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఈ దృష్టి ఏర్పరచుకుని నువ్వు ఈ కర్మలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అత్తిష్టోత్తిష్ట భారత, లే, ఇంకా సంశయాలు వదిలిపెట్టు. ఆ కర్మలన్నీ కూడా శ్రద్ధగా ఇప్పుడు వరకు నువ్వు ఏవైతే చేస్తున్నావో ఆ కర్మలన్నీ చక్కగా చెయ్యి. ఆ యజ్ఞ దాన తపో కర్మలన్నీ చక్కగా చెయ్యి. నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ, ఏ విధంగా? దేహంగా కాదు, ఆత్మగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఆ కర్మలన్నీ కూడా చెయ్యి అనేటటువంటిది మనకు జ్ఞాన కర్మ సన్యాస యోగం ఈ అధ్యాయంలో మన తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ అధ్యాయం మనకి పూర్తిగా చూడండి. జ్ఞాన కర్మ సన్యాస యోగము. కర్మలను వదులుతున్నారు. ఏ విధంగా వదులుతున్నారు? జ్ఞాన దృష్టితో వదులుతున్నారు. అంతేగాని జ్ఞానం లేకుండా మేము సన్యసించుతామని ఈ పనులన్నీ మానేసేసి ఏవో బట్టలు మార్చేసుకుని నేను సన్యసించాను అంటే అది సన్యాసం కాదు. జ్ఞాన దృష్టితో ఉండటమే సన్యాసము. నీవు జ్ఞాన దృష్టితో ఉన్నప్పుడు నువ్వు వేరే సన్యసించాల్సింది ఏం లేదు. ఎందుకని? నేను ఆత్మస్వరూపాన్ని నేను చేసేవాడిని కాదని చేయని నిన్ను నీవు నిరాకారంగా చూసుకుంటూ ఉన్నప్పుడు వీటితో నీకు సంబంధం లేదు అనేది తెలుస్తుంది. అది సన్యాసము అంటే. ఈ విధంగా మీరు ఈ అధ్యాయంలో మన తండ్రి మనకు చెప్పినటువంటి ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని అవగాహన చేసుకుని నిరంతరము మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఈ కర్మలతో నాకే సంబంధము లేదు అని ఈ బంధం నుంచి బయటపడి ఇక్కడ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో